రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారి ఇంటిపై ఇన్ఫాక్ట్ తనపై యుక్రెయిన్ వాళ్ళు డ్రోనులతో దాడి చేశారని, ఈవెన్ దీనికి బదులుగా పుతిన్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. జియో పాలిటిక్స్ కొంత హీట్ ఎక్కుతున్నాయి. ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. తర్వాత వెండిని గమనించారా? నిన్న పడినట్టు పడిందా? మళ్ళీ భారీగా పెరిగింది. 6% దగ్గరగా 2,37,000కి వెళ్ళింది. బంగారం ఏం అంత పెరగలేదు, కానీ నిన్న పడ్డమైతే బాగానే పడింది. ఈ మెటల్ స్పేస్ లో ఏం జరుగుతుంది దేని గురించి మాట్లాడుకుందాం. అండ్ కాపర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ మార్కెట్ లో లిస్ట్ అయిన హిందుస్థాన్ కాపర్ గురించి కూడా కామెంట్ సెక్షన్ లో, సోషల్ మీడియాలో కూడా కాపర్ నెక్స్ట్ గోల్డ్ ఆర్ కాపర్ నెక్స్ట్ సిల్వర్ అనేలా మనకి డేటా కనిపిస్తుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ, ట్రంప్ మళ్ళీ మీడియాతో మీరు నన్ను మర్చిపోయారేమో అని సంచలన స్టేట్మెంట్స్ పవల్ రిలేటెడ్, అక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ రిలేటెడ్ గా చేస్తున్నారు. తన పైన ఒక సూట్ ని కూడా ఫైల్ చేస్తారని, అంత ఈజీగా వదిలిపెట్టారనేలా స్టేట్మెంట్స్ తను చేస్తున్నారు. ఇది కొంత యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్ లాస్ట్ మీటింగ్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా ఫర్దర్ గా ఎన్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న డాలర్ ఎన్ క్యారీ ట్రేడ్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుండడం యుఎస్ మార్కెట్స్ ఒక వీక్నెస్ కి కారణం. దీని డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ఇవాళ రాబోతున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఏంటి, యుఎస్ పరంగా మన మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ డేటా పాయింట్స్, స్పెషల్లీ ఐఐపి డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఫర్దర్ మార్కెట్ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ పుతిన్ గారు రిలేటెడ్ గా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసి, ఎందుకంటే ఒక దేశపు ప్రెసిడెంట్ ఇంటి పైన డ్రోన్ దాడి చేసిందంటే అది either ఆ దేశంలో ఉంటున్న భద్రతా వైఫల్యమైనా ఉండాలి, ఆర్ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ఒక మాస్టర్ స్ట్రాటజీతో ఆ లెవెల్ వరకు వెళ్ళుండాలి. కానీ పుతిన్ గారి ఇంటిపై వరకు వెళ్ళగలిగారంటే ఇది నిజమైతే, ఎందుకు నిజమైతే అని అంటున్నానంటే యుక్రెయిన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదంతా కట్టు కదా, మేమేం దాడి చేయలేదు అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు దీనికి రెస్పాండ్ అవుతూ కొన్ని రిపోర్ట్స్ ని చూస్తున్నాను. రష్యా ప్రెసిడెంట్ ఇంటిపై దాడి జరిగిందనేలా అది నన్ను కలతకి గురి చేస్తూ ఉంది. ఏదైనా ఇష్యూస్ ఉంటే అది డిప్లొమాటిక్ గా తీర్చుకోవాలి, కానీ యాక్షన్స్ తో అంటే యుద్ధాలతో కాదు. సో దాని పరంగా మనం ఫోకస్ చేయాలనేలా చెప్తున్నారు. అంటే ఏదో జరిగింది అనేలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అది నన్ను కన్సర్న్ గానే ఉంది. కానీ అల్టిమేట్ గా సొల్యూషన్ యాక్షన్స్ కాదు, యుద్ధం కాదు, మాటలతో మాట్లాడుకొని దీన్ని ఎండ్ చేసుకోవాలనేలా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. బట్ దీనికి రష్యా వాళ్ళు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. యుక్రెయిన్ రిలేటెడ్ గా పీస్ డీల్, ట్రంప్ ప్రతిపాదిస్తున్న పీస్ డీల్ ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చేసింది. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయంటే సెక్యూరిటీ గ్యారంటీని యుఎస్ వాళ్ళేమో 15 సంవత్సరాలు మాత్రమే ఇస్తామంటుంటే యుక్రెయిన్ వాళ్ళు 50 సంవత్సరాలు కావాలంటున్నారు. ఇలా కొన్ని రిలేటెడ్ గా ఆల్మోస్ట్ ఒక బార్గైన్ లెవెల్లో 90% దగ్గరగా డీల్ అయిపోతుంది అన్న టైంలో ఇలా దాడి జరిగింది అనడం. ఇప్పుడు మేము మా సైడ్ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్చుకోవాలా లేదా అనేది చూస్తాం. ఇప్పటి వరకు అగ్రీ అయ్యాం, కానీ మా మీదే దాడి చేసేలా, అది మా దేశపు ప్రెసిడెంట్ మీదే దాడి చేసేంత వరకు వస్తే నెగోషియేటింగ్ స్టాన్స్ ని టఫ్ అండ్ చేస్తాం. అంటే ఈ డీల్ అంత ఈజీగా ముందుకు వెళ్ళదనేలా అప్డేట్ చేస్తున్నారు. కానీ యుక్రెయిన్ వాళ్ళు మాత్రం ఈ దాడి మేము చేయలేదు, మేము ఎందుకు చేస్తాం డ్రోన్ తో ప్రెసిడెంట్ పై అటాక్ అనేలా చెప్తున్నారు. వి డోంట్ నో ఏది నిజమని, ప్రూఫ్ అయితే లేదు. కానీ ఇది యుఎస్ మీడియేట్ చేస్తున్న రష్యా యుక్రెయిన్ వార్ రిలేటెడ్ గా మాత్రం ఒక బిగ్ రెడ్ మార్క్ అయితే పెడుతుంది. ఈవెన్ దీనికి ట్రంప్ కూడా రియాక్ట్ అవుతూ నాకు చాలా కోపం వస్తుంది, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారనేలా, యుక్రెయిన్ పై విరుచుకుపడ్డారనేలా మనకి ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. కానీ అఫీషియల్ గా దాడి జరిగింది ఆర్ దీని రిలేటెడ్ గా ఇది డేటా అంటూ ఇంకా ఎక్కడ మనకి రావట్లేదు. కానీ జరిగిందనే రిపోర్ట్స్ అండ్ రష్యా సైడ్ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీనికి యుక్రెయిన్ మాత్రం ఒప్పుకోవట్లేదు. దీని కారణంగానే ప్రాబబుల్లీ మెటల్స్ లో కూడా నిన్న పడ్డాయి కదా కొంత, దాంట్లో మళ్ళీ కొంత బస్ కనిపించడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. చూడాలి మరి ఇది ఎంత వరకు డ్రైవ్ చేస్తుందని. గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా గోల్డ్ నే డ్రైవ్ చేస్తాయి, సిల్వర్ ని డ్రైవ్ చెయ్యో. సిల్వర్ కానీ కాపర్ కానీ ఇలాంటి ఇండస్ట్రియల్ మెటల్స్ అన్ని కూడా ఎప్పుడు ఒకే రూల్ మీద వెళ్తూ ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై. సప్లై పెరిగిందా పడతాయి, డిమాండ్ పెరిగిందా పెరుగుతాయి. సింపుల్ రూల్. వాటికి యుద్ధాలతో అంత పెద్ద పని లేదు. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు యుద్ధాలు జరిగితే సిల్వర్ కాపర్ ఇవన్నీ పడతాయన్నా మనం నమ్మొచ్చు. ఎందుకంటే యుద్ధాల కారణంగా స్పెండింగ్ అంతా వీటికి వెళ్ళిపోతూ ఉంటే ఇండస్ట్రీస్ కోసం ఎవరు ఖర్చు పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎవరు ఖర్చు పెడతారు, మరి ఆ ఇండస్ట్రియల్ మెటల్స్ కి ఎక్కువ యూసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి యుద్ధం జరుగుతుందన్నప్పుడు సిల్వర్ పెరిగిందంటే దానికి కోరిలేషన్ ఉండదు, యుద్ధం జరుగుతున్నప్పుడు గోల్డ్ పెరిగిందంటే కోరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు దాని దగ్గరికే వద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే 14,000 రూపాయలు వెండి నిన్న దగ్గర నుంచి ఇవాళ పెరిగినట్టు మీకు కనిపిస్తుంది. బంగారం సుమారుగా 2,000 రూపాయలు పెరిగినట్టు కనిపిస్తుంది. 6% దగ్గరగా సిల్వర్, 1.5% దగ్గరగా గోల్డ్ పెరిగినట్లయితే కనిపిస్తుంది. ఈవెన్ ఇవాళ కాపర్ కూడా 5 to 6% దగ్గరగా పెరిగింది. ఎప్పటి నుంచో హిందుస్థాన్ జింక్ సిల్వర్ రిలేటెడ్ గా బిజినెస్ చేసేది, సిల్వర్ పెరుగుతూ ఉండడం అది కూడా పెరుగుతుంది. కానీ కాపర్ రిలేటెడ్ గా లింక్ అయిన హిందుస్థాన్ కాపర్ మాత్రం, కాపర్ ఏమంత భారీగా పెరిగిపోలేదు కాబట్టి అది మధ్య కాలంలో పెరగలేదు. బట్ సోషల్ మీడియా అంతా కూడా కాపర్ నెక్స్ట్ సిల్వర్ అనేలా చెప్తూ ఉండడం, కాపర్ పెరిగితే హిందుస్థాన్ కాపర్ కూడా పెరగాలి కదా అని మీకు ఇవాళ హిందుస్థాన్ కాపర్ ఒక స్టాక్ ధర 8% దగ్గరగా పెరిగింది. చిన్న లాజిక్ చెప్పనా, దాని ఎంటైర్ ఫ్రీ ఫ్లోట్ అంటే బయట మీరు ఎన్ఎస్సి బిఎస్సి లో కొంటాను అమ్ముతానని చెప్పి ట్రాన్సాక్షన్స్ చూస్తుంటారు కదా, దాని ఎంటైర్
ఫ్రీ ఫ్లోటే 15,000 crores. ఇవాళ జరిగిన టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 10,000 crores. ఎంటైర్ ఫ్రీ ఫ్లోట్ లో మెజారిటీ ఇవాళ టర్న్ ఓవర్ గా కనిపించింది. అంటే ఎంతలా ఆ హిందుస్థాన్ కాపర్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సరే, పెరగడానికి కారణం ఏంటి? కాన్ఫిడెన్స్ పెరగడానికి కాపర్ ధర పెరుగుతుందని. ఇఫ్ ఇన్ కేస్ కాపర్ ధర పెరగదు అనుకుందాం, రెండు కేసులు తీసుకుందాం. ఒకటి కాపర్ ధర పెరుగుతుందని, ఒకటి కాపర్ ధర పెరగదని. కాపర్ ధర పెరుగుతుంది వద్దు, ఫస్ట్ కాపర్ ధర పెరగదు అనుకుందాం. ఒకవేళ కాపర్ ధర పెరగదు అనుకుంటే ప్రెసెంట్ హిందుస్థాన్ కాపర్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ మీకు అర్థం కావాలి. విత్ ద ప్రైస్ టు ఎర్నింగ్ PE 90 దగ్గరగా ఉంటూ, PEG ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ 11 దగ్గరగా ఉంటూ, లాస్ట్ 3 years వాళ్ళ సేల్స్ 4%, వాళ్ళ ప్రాఫిట్ 8% గ్రోత్ చూపిస్తున్న ఈ కంపెనీ లాస్ట్ 1 year లో 120% దగ్గరగా పెరిగింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 120% దగ్గరగా పెరిగింది. సేల్స్ 4%, ప్రాఫిట్ 8%, స్టాక్ ప్రైస్ 1 year లో 120%. కాపర్ ధర పెరగదు అనుకుంటే ఏ PSU కంపెనీ కూడా, అగైన్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఏ PSU కంపెనీ కూడా ఈ వాల్యుయేషన్స్ ని కమాండ్ చేయట్లేదు. సో కాపర్ ధర పెరగదు అనుకుంటే మాత్రం నేను రూపాయి కూడా ఈ కంపెనీలో పెట్టడానికి ఇష్టపడను. ఇది ఒక కేస్. ఇప్పుడు కాపర్ ధర పెరుగుతుంది అనుకుంటే మొత్తం ఈక్వేషన్స్ మారుతాయి. మెటల్ కంపెనీస్ వాల్యుయేషన్స్ ని మనం PE తో చూడలేం. వన్స్ ఆ మెటల్ ధర సిల్వర్ పెరిగిపోయినట్టు ఇప్పుడు కాపర్ పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి అడిషనల్ కాస్ట్ ఏ ఉండదు. అదంతా మార్జిన్ లోకి వచ్చి యాడ్ అవుతూ ప్రాఫిటబిలిటీ బిగ్ వే లో జంప్ అవుతుంది. అండ్ మార్కెట్ దాన్నే ప్రిడిక్ట్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేస్తుంది. ఫ్యూచర్ లో కాపర్ ధర పెరుగుతుంది, దీని మార్జిన్స్ పెరుగుతాయి, దీని ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఇది గేమ్ నడుస్తున్నది ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ లో. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి. కమింగ్ డేస్ లో కాపర్ ధర పెరిగితేనే హిందుస్థాన్ కాపర్ రిలేటెడ్ గా ఆల్రెడీ పెరుగుతుందనే ఎస్టిమేషన్స్ తోనే మీకు స్టాక్ ధర ఆల్రెడీ బానే పెరిగిపోయింది. హయ్యర్ దాంట్లోనే ఉంది, కానీ అది ఇంకా రోబస్ట్ గా పెరిగిపోతూనే ఉంది అనుకోండి. సిల్వర్ లాంటి మూవ్ మీకు కనిపించింది అనుకోండి కాపర్ లో, అప్పుడు చూస్తారు ఈ కంపెనీలో కూడా మీరు లాభాల్ని. ఎల్స్ అది ఇప్పుడు ఎక్కడుందో, కాపర్ ఎక్కడుందో అక్కడి నుంచి 10-20% పైకి కిందకి తిరుగుతూ ఉన్నా ఆర్ పడినా ఈ పర్టికులర్ కంపెనీలో మీరు ఇబ్బంది పడతారు. మరి కాపర్ పెరుగుతుందా పడుతుందా? నా ఒక ఒపీనియన్, దీనికి ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లైనే మనం ఫాలో అవ్వాలి. దీని రిలేటెడ్ గా డేటాని కలెక్ట్ చేసినప్పుడు మోర్గన్ స్టాన్లే వాళ్ళు చెప్తున్నది కాపర్ రిలేటెడ్ గా 2026లో డిమాండ్ కంటే సప్లై పెరుగుతుందని, అండ్ కమింగ్ టైమ్స్ లో 2030 నాటిక ఇంకా ఎక్కువ అవుతుందని, ఇంటెన్సిఫై అయి డెఫిసిట్ మారుతుందని చెప్తున్నారు. అంటే గతంలో కాపర్ ఒక వినియోగం కంటే సప్లై కూడా సరిగ్గా ఉండేది, దాని కారణంగా డెఫిసిట్ పెద్దగా లేదు, ధరలు పెద్ద పెరగలేదు. కానీ ఇకపై అలా కాదు, వినియోగం చాలా ఎక్కువ పెరుగుతుంది. ఈవీల్లో కూడా కాపర్ ఆల్మోస్ట్ 2.5 రెట్ల నుంచి 3 రెట్లు ఎక్కువ వాడతారు నార్మల్ కారులతో పోలిస్తే. సో ఈవీ యొక్క వినియోగం పెరిగితే వెండికి ఎలాగైతే బెనిఫిట్, కాపర్ కూడా అలాంటి బెనిఫిట్. కాబట్టి కాపర్ రిలేటెడ్ గా డెఫిసిట్ ఎక్కువ ఉంటుందనేలా అభిప్రాయపడుతున్నారు. అండ్ ఈవెన్ గోల్డ్మన్ సాక్స్ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ ని కూడా పెడుతున్నాను. వాళ్ళు 2026లో లాంగ్ కాపర్, షార్ట్ అల్యూమినియం, అంటే కాపర్ పెరుగుతుంది, అల్యూమినియం పడుతుంది, గోల్డ్ పెరుగుతుంది, ఇది వాళ్ళ అంచనా. సో చాలా మంది మ్యాక్రో ఎకానమీ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్న చాలా మంది కాపర్ పెరుగుతుందనే ఒక అభిప్రాయంలోనే ఉన్నారు. కాపర్ రిలేటెడ్ గా ఎక్కడ కూడా ఇప్పుడు ప్రెసెంట్ మనకి నెగిటివ్ డేటా లేదు. అండ్ ఇంకొకటి కూడా, సిల్వర్ ధర భారీగా పెరుగుతూ ఉండడం, సిల్వర్ ఒక వినియోగం ఎక్కడెక్కడైతే ఉందో ఇంకా అంత ధరలకు వెళ్ళిపోతే దాని ప్లేస్ లో కాపర్ ని వినియోగిస్తారు అనేలా చెప్తున్నారు. ఫ్రెండ్స్, సిల్వర్ ఇండస్ట్రియల్ మెటల్ అండ్ దాని ఒక యూసేజ్ ఉంటున్న దగ్గర ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ మీరు కాపర్ ని తీసుకురాలేరు. ఎగ్జాక్ట్ గా అంటే 100% ప్రతి సిల్వర్ దగ్గర కాపర్ ని మనం తీసుకురాలేం. దాని మెటల్ ప్రాపర్టీస్ ఇస్ నాట్ ఈక్వివలెంట్, 100% ఈక్వివలెంట్ కాదు కాపర్ తో. కాపర్ ఒక కండక్టివిటీ అండ్ ఇతర ప్రాపర్టీస్ లో మనకి సిల్వర్ రిలేటెడ్ గా మ్యాచ్ అవుతున్న సర్టైన్ ప్రాపర్టీస్ సిల్వర్ కే అడిషనల్ ఎడ్జ్ ని ఇస్తాయి. బట్ ఎస్, సిగ్నిఫికెంట్ గా ధర పెరిగిపోయినప్పుడు దాని రీప్లేస్మెంట్ కి కాపర్ ని కొన్ని ఇండస్ట్రీస్ లో మార్చే అవకాశం ఉంది. కానీ అది ఏ లెవెల్లో అన్నది మాత్రం కమింగ్ టైమ్స్ లో ఇండస్ట్రీ డేటా మనకు అప్డేట్ అవుతూ సిల్వర్ ఒక వినియోగం, కాపర్ ఒక వినియోగం ఎలా మారుతుందన్న దాంట్లోనే మనకు అర్థమవుతుంది. బట్ క్లియర్లీ సిల్వర్ దారుణంగా పెరిగిపోయేసరికి సిల్వర్ తో కంపేర్ చేస్తే గోల్డ్ సిల్వర్ రేషియో ఎలా ఉంటుందో సిల్వర్ కాపర్ రేషియో అని ఉంటుంది. దాంట్లోనూ మనకి కాపర్ కే ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఈ మొత్తం స్టోరీలో కాపర్ పెరిగితే ఈ హిందుస్థాన్ కాపర్ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీకు హిందుస్థాన్ కాపర్ పెరుగుతుంది. ఈ హిందుస్థాన్ కాపర్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ డీటెయిల్స్ మీకు ఒక్క ఇమేజ్ లో దొరుకుతాయి. ఇది మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ ఫైనలీ నా వర్షన్ అంటే కాపర్ రిలేటెడ్ గానీ డేటా అంతా ఎక్కడ ఇంటర్నెట్ లో చూసినా కాపర్ అనేది డెఫిసిట్ లోకి వెళ్తుంది, యూసేజ్ పెరుగుతుందని, దాని కారణంగా కాపర్ ధరలు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు. కానీ నేను మెటల్ సైకిల్ ని చాలా ఇయర్స్ నుంచి ట్రాక్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ సిల్వర్ భారీగా పెరిగిపోతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఆథర్ ఉన్నారు కదా, రాబర్ట్ కియోసకి గారు, తను 2011లో చేసిన ట్వీట్ ని మీ ముందు పెడుతున్నాను. కాపర్ ఈజ్ న్యూ సిల్వర్. ఆ టైంలో కూడా మంచి ఇఫోరియా ఉండేది కాపర్ రిలేటెడ్ గా. కానీ తర్వాత కాపర్ న్యూ సిల్వర్ అవ్వలేదు. సిల్వర్ సిల్వర్ లానే ఉంది, గోల్డ్ గోల్డ్ లానే ఉంది, కాపర్ కాపర్ లానే ఉంది. సో నాకు ఎప్పుడు కూడా మెటల్స్ అనేవి లైక్ ఆప్షన్స్ లానే అనిపిస్తాయి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లానే అనిపిస్తాయి. మార్కెట్ సడన్ గా మూవ్ అయితే దాంట్లో పెట్టిన డబ్బులు కూడా సడన్ గా అలా పెరిగిపోతుంటుంది. అలా కాకుండా ధర కొంచెం పడినా పెట్టిన డబ్బులు కూడా అలానే ఇంపాక్ట్ అవుతాయి. సో ఎవరైనా కాపర్ అనా సిల్వర్ అనా ఇలా వెళ్తుంటే, గోల్డ్ కాకుండా ఇలాంటి మెటల్స్ లోకి వెళ్తుంటే వోలటాలిటీని మైండ్ లో ఉంచుకోవాలి. నెంబర్ 1. రెండోది, స్టోర్
వాల్యూ లేని చోట, అంటే అది కొని మన ఇంట్లో దాచుకుంటాం, అది నా దగ్గర ఉన్నా పర్లేదని స్టోర్ వాల్యూ లేని చోట అడిషనల్ రిస్క్ మీరు తీసుకుంటారు. గోల్డ్ కి ఆ స్టోర్ వాల్యూ స్ట్రాంగ్ గా ఉంటుంది, వెండికి పర్లేదు కొంత ఉంటుంది, కానీ కాపర్ కి అది కొంత తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా కాపర్ ఒక వినియోగం పెరుగుతుంది కమింగ్ టైమ్స్ లో, అది స్ట్రాంగ్ గా ఉంటుందనే ఈ అనలిస్ట్ లో ఒక ప్రొజెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ గా జరిగితే ఆర్ సిల్వర్ కి రీప్లేస్మెంట్ గా కాపర్ అవుతుందనే ఇలా నరేటివ్ ఏదైతే బిల్డ్ అయిందో అది జరిగితేనే మనకి కాపర్ ధర పెరుగుతుంది. ఎల్స్ గతంలో కూడా చెప్పాను కదా, రాబర్ట్ కియోసకి గారు గతంలో కూడా కాపర్ ఈజ్ న్యూ సిల్వర్ అన్నారు, కానీ అది ఎక్కడ అవ్వలేదు. నేను పర్సనల్ గా స్ట్రాంగ్ కన్విక్షన్ అండ్ కొంత స్టోర్ వాల్యూ కూడా ఉంటున్న మెటల్స్ వైపే వెళ్తాను. కానీ గ్లోబల్ గా ఉన్న అనలిస్ట్ మాటలు, ప్రెసెంట్ ఉన్న డేటా మొత్తం కాపర్ రిలేటెడ్ గా ఫేవరబుల్ గానే ఉన్నాయి, నెగిటివ్ గా లేవు. అండ్ ఈవెన్ అది మార్కెట్ రిఫ్లెక్ట్ చేసింది హిందుస్థాన్ కాపర్ ధరలో కూడా, కాబట్టి ఆ వాల్యుయేషన్స్ లో పట్టుకెళ్లి పెట్టింది. మరి దాని కమింగ్ టైమ్స్ లో కాపర్ ధర జస్టిఫై చేస్తుందా లేదా అని తెలియాలి. అండ్ మీరేమనుకుంటున్నారు కాపర్ గురించి? కాపర్ నెక్స్ట్ గోల్డ్, కాపర్ నెక్స్ట్ సిల్వర్, ఇది మార్కెట్ లో ఉన్న నెరేటివ్. నాకు గోల్డ్ గోల్డే, సిల్వర్ సిల్వరే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీతో మాట్లాడే లోపు వెండి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ 17,750 పాయింట్ల దగ్గరగా ఇవాళ వెండి పెరిగినట్టు. అండ్ కాపర్ లో పెట్టుబడి చేయాలంటే ఎలా? ఈటీఎఫ్ లు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. ఇండియాలో లిస్టెడ్ గా ఈటీఎఫ్ లు మనకి లేవు, యుఎస్ లో ఉన్నాయి. కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత ఈజీ కాదు, కాబట్టి మీకుంటున్న ఓన్లీ వే హిందుస్థాన్ కాపర్. కాబట్టే చెప్పాను, 50,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 15,000 కోట్ల ఫ్రీ ఫ్లోట్ ఉంటే ట్రేడ్ చేయగలిగేలా అంత వాల్యూ ఉన్న షేర్స్ మాత్రం అవైలబుల్ గా ఉంటే, అందులో 10,000 కోట్లకు సంబంధించిన ట్రేడ్ ఆర్ టర్న్ ఓవర్ ఇవాళ జరిగిందంటే కాపర్ పెరుగుతుందనే ఎంత కాన్ఫిడెన్స్ మార్కెట్ లో ఉందనేది మీరు గమనించవచ్చు. పర్సనల్ గా నాకైతే స్ట్రాంగ్ అలొకేషన్ దాని రిలేటెడ్ గా లేదు. నేను డేటాను ఇంకా ఫర్దర్ గా రీసెర్చ్ చేస్తున్నాను కాపర్ పరంగా. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటా కలెక్షన్ లో నాకు ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు మార్కెట్ కు తెలిసిన డేటా పాయింట్స్ కాకుండా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్, మారుతున్న టెక్నాలజీస్ పరంగా నేను ఏదైనా ఫర్దర్ గా కన్విక్షన్ కి వెళ్తే, లైక్ వెండి రిలేటెడ్ గా ఎలా అయితే వీడియో చేశాను, కంప్లీట్ డేటా నాకు కనిపించింది అన్నప్పుడు ఇప్పుడు సుమారుగా 90,000 అలా ఉంది అప్పుడు మనకి వెండి. అలానే కాపర్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తున్నాను. మార్కెట్ అంతా పాజిటివ్ గా ఉంది, ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అని. ఇన్ కేస్ ఆ డేటా అంతా బాగుంది, కన్విక్షన్ స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి, ఒక డెడికేటెడ్ వీడియోతో వస్తాను. లేదనుకోండి, అది ఎంత పెరుగుతున్నా నాకు అనవసరం. నాకు కన్విక్షన్, నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు నా రూపాయి పెట్టి నేను ప్రశాంతంగా నిద్రపోలేను. అండ్ ఒకవేళ అలా డేటా మొత్తం దొరికితే దాని రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటే చెప్పండి. ఇఫ్ మీలో చాలా మంది కాపర్ రిలేటెడ్ గా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే టోటల్ డీటెయిల్స్, దెన్ అది మీకు వీడియో రూపంలో ఉంటుంది. మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి. పవల్ ని త్వరలోనే తీసేస్తాను, కొత్త ఫెడ్ చైర్మన్ ని అనౌన్స్ చేస్తాను జనవరిలో. పవల్ ఏ రకంగా యూజ్ కాని వ్యక్తి, ఇన్ కాన్ఫిడెన్స్ ఉంటున్న వ్యక్తి. తనని త్వరలోనే తీస్తా, తన మీద సూట్ ని ఫైల్ చేస్తా, తన మీద కేసు ని వేస్తానేలా, తన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాననేలా కూడా ట్రంప్ థ్రెటన్ చేస్తున్నాడు. ఫెడ్ వాళ్ళు $2.4 బిలియన్ కి సంబంధించిన రెనోవేషన్ ఒకటి చేశారు, అది దొరికింది ట్రంప్ గారికి. దాని మీద ఏదో రకంగా పవల్ గారిని ఇరికించాలి, లీగల్ గా ఇరికించాలని చూస్తున్నారు. వ్యవస్థల్ని తను అనుకున్నట్టు నడవట్లేదని, దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా, దాన్ని నడుపుతున్న వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలన్నా మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గా ఏమి చూడవు. వ్యవస్థల్లో రాజకీయాలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ మినిట్స్ లో కూడా గత మీటింగ్స్ రిలేటెడ్ గా వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో కూడా కమింగ్ టైమ్స్ లో ఇంకా రేట్ హైక్ చేయాలి, మనకు ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ ప్రకారం ఇంకా రేట్ హైక్ జరగాలనేలా వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. ఎందుకు రేట్ హైక్ చేయాలనుకుంటున్నారు? హైక్ ఎందుకు? జపాన్ లో ఆల్మోస్ట్ 1990s నుంచి కూడా డిఫ్లేషన్ లాంగ్ గా కనిపించింది, అక్కడ ధరలు ఎప్పుడు పెరగలేదు. కాబట్టి చూడండి, గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రైస్ పెంచని పెన్ మేకర్ కూడా, అక్కడ పెన్ తయారు చేసిన కంపెనీ కూడా ఫస్ట్ టైం వాళ్ళ పెన్ ఒక ధరని పెంచుతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరగడం కారణంగా. ఒకప్పుడు డిఫ్లేషన్ ఉండేది, ఇప్పుడు నార్మలైజ్ అయింది. ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదంటే రేట్ హైక్ చేయాలనేలా సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్ తీసుకుంటే అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే యూజ్ లేదు, కరెన్సీలో పెట్టినా యూజ్ లేదు, గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టినా యూజ్ లేదని డబ్బులు ఏదైతే ఇతర కంట్రీస్ కి వెళ్ళిందో, పర్టికులర్ గా యుఎస్ కి, ఇతర కంట్రీస్ కి, ఎమర్జింగ్ మార్కెట్స్ కి వెళ్ళిందో, ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చే ప్రయత్నంలో అమెరికాకి అండ్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా ఈ డేటా బయటకు వచ్చిందో, కమింగ్ టైమ్స్ లో రేట్ హైకులు చేద్దాం ఇంకా అని, అక్కడ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఫైట్ చేద్దాం అని ఏదైతే డేటా వచ్చిందో, దాంతో మనకి యుఎస్ మార్కెట్స్ లో కొంత ప్రెషర్ అయితే కనిపించింది. బట్ ఇవాళ మార్కెట్ పెద్దగా పెరగలేదు, కానీ ఐఐపి డేటా అద్భుతంగా వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2.5%, కానీ మన ఐఐపి డేటా నవంబర్ మంత్ రిలేటెడ్ గా వచ్చింది 6.7%. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అదరగొట్టింది, మొత్తానికి గ్రోత్ ని డ్రైవ్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. ఓవరాల్ ఇండియా రిలేటెడ్ గా మ్యాక్రో డేటా సాలిడ్ ఉంటుంది, జిడిపి గ్రోత్ బానే ఉంది, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, ఐఐపి డేటా బాగుంది. కంపెనీస్ యొక్క గ్రోత్ నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో జిఎస్టీ తగ్గించిన తర్వాత కూడా, పర్సెంటేజ్ తగ్గించిన తర్వాత కూడా జిఎస్టీ డేటా కూడా బెటర్ గానే ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ బెటర్ ఉన్నాయి. ఆన్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రంట్ స్టాక్ మార్కెట్ కి అగైనెస్ట్ గా డేటా ఉందనేలా మనకి ఏది కనిపించదు. ఓన్లీ వాల్యుయేషన్స్ ఫ్రంట్ లో కొన్ని కంపెనీస్
చేస్తున్న బిజినెస్ కంటే ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. రూపీ వీక్ అవుతుంది. ట్రంప్ మనల్ని టార్గెట్ చేసి మన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఇష్యూని క్రియేట్ చేసి మన ఎక్స్పోర్ట్స్ ని ఇంపాక్ట్ చేసి మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక వ్యూ నెగిటివ్ గా మారింది. కానీ ఇప్పుడు మాట్లాడుకున్న ఈ కండిషన్స్ అన్ని షార్ట్ టర్మ్ లో రిజాల్వ్ అయితే కంపెనీస్ బెటర్ ఎర్నింగ్స్ ని పోస్ట్ చేయడం, యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్, దాంతో మన ఎక్స్పోర్ట్స్ కూడా బెటర్ అయ్యి ఫర్దర్ మన రూపీతో కంపేర్ చేస్తే డాలర్ ఒక ఫ్లోస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా రూపీ స్ట్రెంగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న నెగిటివ్స్ షార్ట్ టర్మ్ లో డిజాల్వ్ అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ మనకి యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరిగితే. బట్ మన చేతుల్లో లేదు. బట్ ఇప్పుడు కొత్తగా పుతిన్ రిలేటెడ్ గా డ్రోన్ అటాక్ జరిగిందని ఎలా అంటున్నారు. కాబట్టి దీనికి ఏదైనా పుతిన్ ఆర్ రష్యన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఏదైనా రియాక్ట్ అవుతుందా? రియాక్ట్ అయితే సైడ్స్ తీసుకునే సందర్భం, యుఎస్ వాళ్ళు ఒక సైడ్, యూరోప్ వాళ్ళు ఒక సైడ్, లేకపోతే యుఎస్ యూరోప్ ఒక సైడ్ ప్రెషర్ చేసే ప్రయత్నం రష్యా మీద ఏదైనా చేస్తారా? ఇది ఏదైనా గ్లోబల్ గా జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ కి దారి తీస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతాయి. ఇది షార్ట్ టర్మ్ లో ఎలా డెవలప్ అవుతుందో చూడాలి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కాన్స్టెంట్ గా ఉంది అండ్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. బట్ చెప్తున్నాను చాలా వీక్ వాల్యూమ్స్ మీకు 31st ఈవెన్ ఫస్ట్ కూడా ఉంటాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా వరకు హాలిడేలో ఉంటాయి. ఫస్ట్ లో మన మార్కెట్ తప్ప అన్ని మార్కెట్ లో హాలిడే. సో కొంత వీక్ వాల్యూమ్స్ తో మార్కెట్ రన్ అవుతుంది. ఇవాళ ఏడిపి ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ అవుతుంది యూఎస్ కి సంబంధించి. FHFA కి సంబంధించిన హౌస్ సేల్స్ డేటా రిలీజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ FOMC గతం మీటింగ్ రిలేటెడ్ గా మినిట్స్ ఇవాళ అప్డేట్ అవుతుంది. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు గత మీటింగ్ లో అని. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 86% దగ్గరగా ఉన్నాయి, హెవీగానే ఉన్నాయి. అండ్ మన మార్కెట్ పరంగా షార్ట్ టర్మ్ లో ఈ రూపీ వీక్ అవడం కానివ్వండి, రష్యా రిలేటెడ్ గా క్రియేట్ అయిన అన్సర్టనిటీ కానివ్వండి, ట్రంప్ ఇంకా మనతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవట్లేదు అనేలా సినారియోస్ కానివ్వండి, ఇవన్నీ నెగిటివ్సే. కానీ దానికి ప్యారల్ గా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఐఐపి డేటా, ఇందాక మాట్లాడుకున్న మ్యాక్రో ఎకనామిక్ డేటా అంతా కూడా. సో ఏది షార్ట్ టర్మ్, ఏది లాంగ్ టర్మ్ అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. నెగిటివ్స్ అన్ని నాకు షార్ట్ టర్మ్ లానే కనిపిస్తున్నాయి. అవి మార్కెట్ లో పానిక్ క్రియేట్ చేసినా అది షార్ట్ టర్మే, ఒక అవకాశమే. కానీ థ్రెట్ మార్కెట్ కి ఒక బిగ్ థ్రెట్ బయటికి వెళ్ళిపోవాలని ఎలా అయితే మార్కెట్ నాకైతే రెడ్ ఫ్లాగ్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి షార్ట్ టర్మ్ లో మార్కెట్ ఫాల్ కి ప్రిపేర్డ్ గానే ఉండండి. కానీ స్ట్రక్చరల్లీ ఇండియా రిలేటెడ్ గా స్ట్రెంగ్త్ అయితే బిల్డ్ అవుతుంది. ఎనీ షార్ట్ టర్మ్ మార్కెట్ వోలటైలిటీ డెఫినెట్లీ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ పరంగా కొనుక్కోవడానికి అవకాశమే. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు కనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఈ మధ్య కాలంలో బాగా పడిన ఈ కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్ అనే కంపెనీ బోనస్ ని ఇష్యూ చేస్తున్నారనే అప్డేట్ తో స్టాక్ ఇవాళ భారీగా పెరిగింది. 1:10 బోనస్ అంటే 10 షేర్లు ఉంటున్న వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ ఇస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. అంటే టోటల్ గా మీ దగ్గర 10 షేర్లు ఉంటే ఇంకొక షేర్ వచ్చి యాడ్ అవుతుంది. దాని కారణంగానే స్టాక్ ఇవాళ ఎక్కువగా పెరిగింది. ఈవెన్ దీంతో పాటు ఈ సేమ్ డాక్యుమెంట్ లో మేనేజ్మెంట్ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ ని చూపిస్తూ క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా కూడా గ్రోత్ ని మేము స్ట్రాంగ్ గా పెడుతున్నాం అనేలా అప్డేట్ కూడా చేశారు. నెక్స్ట్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. టెక్స్టైల్ కంపెనీ వాళ్ళ భారీగా పెరిగిందా? కారణం అవాండస్ స్పార్క్ వాళ్ళు కంపెనీస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ ని పబ్లిష్ చేయడం కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ 348కి వెళ్తుందని, ప్యూర్ ప్లే హోమ్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ గా 100% బెడ్ లెనిన్ ఎక్స్పోజర్ తో, మోస్ట్లీ వీళ్ళు B2B సప్లయర్ గా హెవీ యుఎస్ రిలేటెడ్ గా లింకేజ్ వీళ్ళకి ఉంది. కాబట్టి ప్రెసెంట్ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ ఇష్యూస్ తో కొంత ఇబ్బంది పడుతుంది. కానీ కమింగ్ టైమ్స్ లో ఆ ఇష్యూస్ క్లియర్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ గా వీళ్ళ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ 13, 20 and 31% CAGR తో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు గ్రో అవ్వబోతున్నాయనేలా ఈ కంపెనీ రిలేటెడ్ గా థీసిస్ ని వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ చాలా చిన్న కంపెనీ, ఐటీ కంపెనీ ఉంటుంది, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ అని. 1300 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే ఈ కంపెనీకి మేజర్ ఇండియన్ నేవీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్డర్ లభిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 15% దగ్గరగా పెరిగింది. ఇది మల్టీ ఇయర్ రెవెన్యూ విజిబిలిటీని వీళ్ళ రిలేటెడ్ గా పెంచుతూ ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుండడం ఈ ఆర్డర్ స్టాక్ ఇవాళ దానికి రియాక్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎంటిరో హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 21,82,000 షేర్లని కొన్నారు 950 రూపాయల లెక్కన అని. బల్క్ డీల్ లో మనకి డేటా అప్డేట్ అవుతూ ఉండడం ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటున్నారంటే ఫ్యూచర్ వాల్యూని చూసుంటారు అనుకొని మార్కెట్ భావిస్తూ స్టాక్ ని వాళ్ళ పెంచే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ ఒక కో ఫౌండర్ ఉన్నారా, వరుణ్ అలగ్. తను మామా ఎర్త్ లో రీసెంట్ టైమ్స్ లో వాటాని కొంటున్నారు. ఆల్మోస్ట్ 50 కోట్లకు సంబంధించిన వాటాని బ్లాక్ డీల్ లో కొంటున్నారనేలా మార్కెట్ లో డేటా వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. కో ఫౌండర్ కొంటున్నారంటే ఎయిదర్ అది మార్కెట్ ఇలా మేము కొంటున్నామంటే మీరు పాజిటివ్ గా చూడండి అని మ్యానిపులేట్ చేయడానికైనా కొనొచ్చు, ఆర్ నిజంగానే వాళ్ళ కమింగ్ టైమ్స్ లో వాల్యూ అనిపించి మంచి ధరలో ఉంది షేర్, మనకు కూడా ప్రాఫిట్లు వస్తాయి ఈ ధరలో కొనుక్కుంటే ఓపెన్ మార్కెట్ లో బ్లాక్ డీల్ లో కొనే ప్రయత్నము చేయొచ్చు. కానీ యూజువల్ గా కంపెనీని నడుపుతున్న వాళ్ళు కొంటున్నప్పుడు మార్కెట్ లో ఇతర ఇన్వెస్టర్స్ కూడా మనం కూడా కొందాం అనే ఒక పాజిటివ్ మూడ్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. IFSC ని సెటప్ చేసుకోవడానికి గిఫ్ట్ సిటీలో IFSC
బ్యాంకింగ్ యూనిట్ ఇప్పుడు గిఫ్ట్ సిటీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు సెటప్ చేయబోతున్నారు కాబట్టి ఇలా బిజినెస్ అక్కడ కూడా ఇంప్రూవ్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. వారే రెన్యూబుల్స్ వాళ్ళకి గతంలో వచ్చిన 90 కోట్ల ఆర్డర్ ఒక వాల్యూ ప్రెసెంట్ 103 crores అయిందని, ఆర్డర్ ఒక వాల్యూ పెరిగిందని వారే రెన్యూబుల్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ వారే ఎనర్జీస్ ఒక CEO 15th November న రిజైన్ చేశారు. అండ్ దాన్ని 29th December న అంటే నిన్న బోర్డ్ యాక్సెప్ట్ చేసిందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రిజైన్ చేసింది 15th November, అది అప్పుడే అప్డేట్ చేస్తుండొచ్చు. కానీ షేర్ హోల్డర్స్ కి ఇది 29th December ని డిస్క్లోజ్ చేస్తూ ఉండడం ప్రాబబ్లీ దీనికి మార్కెట్ ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. స్టార్టింగ్ లో అందుకే మనకి స్టాక్ ధర పడింది, బట్ స్లోగా రికవర్ అవుతూ కొంచెం మైల్డ్ నెగిటివ్ లో ఎండ్ అయింది. RVNL వాళ్ళకి ఒక రైల్వే ప్రాజెక్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 201 కోటి రిలేటెడ్ గా లభించిందని అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలయన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $30 బిలియన్ కి సంబంధించిన క్లెయిమ్ లీగల్ గా ఫైట్ చేస్తుందని ఇలా మీడియాలో రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో రిలయన్స్ నుంచి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటే రిలయన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది కదా అని మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు, అలాంటి ఏ క్లెయిమ్ కూడా మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు. ఏవైతే మీకు బయట మా మీద అగైనెస్ట్ గా రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్కరెక్ట్ అనేలా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.